హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇది కస్టమర్కి నేను శారీ మీద మిర్రర్స్ వేసి అయితే కుట్టు వేసి ఇస్తున్నాను అనమాట. ఇది హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా. చాలామంది ఇంతకుముందు కుట్టుకునేవాళ్ళు కదా, రకరకాల మిర్రర్ స్టిచ్లు అయితే ఉన్నాయి, కానీ బట్ నేను కుట్టేదంటే తనకు బాగా ఇష్టం అనమాట. అందుకని ఎప్పుడూ కూడా నా దగ్గరికే వచ్చి కుట్టించుకొని వెళ్తుంది తను. అయితే ఈ కుట్టు మీ అందరికీ కూడా తెలవాలి, సో మీ అందరు కూడా ఈజీగా నేర్చుకుంటారు అనే ఆలోచనతో నేనైతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు అయితే చూపించడం జరుగుతుంది. ఇవి చిన్న పిల్లల డ్రెస్సెస్ మీద కానీ, మన లెహెంగాస్ మీద కానీ, ఈవెన్ బ్లౌజెస్కి కానీ, శారీస్కి కానీ ఎలా అయినా మీరు కుట్టుకోండి. అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అలానే చూడ్డానికి చాలా బాగుంటుంది. మిర్రర్లో 0 సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అవైలబుల్ అయితే ఉంటాయండి. సైజెస్ కూడా అందులో చాలా ఉంటాయి. వీలైతే ఒక పూట నేను చూపించడానికి ట్రై చేస్తాను. అంటే మనం డ్రెస్సెస్ మీదకైనా, లెహెంగాస్ మీదకైనా, బ్లౌజెస్ మీదకైనా ఏ సైజు నుంచి ఏ సైజు వరకు కుట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కోసం అయితే నేను చూపిస్తాను మీకు. ఇంకా అలాగనే నేను శారీ మీదనే కాదండి, బ్లౌజెస్ మీద కూడా నేను కుట్టేసి ఇచ్చానమాట. చాలా వరకు నేను కుట్టేసి అయితే ఇచ్చాను. మీరు అనుకోవచ్చు ఇప్పుడు కూడా కుట్టించుకునే వాళ్ళు ఉన్నారా అని. చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఇదైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట. ఈ కుట్లు అనేవి మనం కుట్టేదాన్ని బట్టి, ఆ కుట్టు విధానాన్ని బట్టి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నేను కుట్టే కుట్టు చూసిన తర్వాత అయితే చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు, అలాగనే కుట్టించుకొని కూడా వెళ్ళారు. వాళ్ళ బ్లౌజెస్ చూసిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యేవాళ్ళు. నాకే కుట్టడానికి టైం దొరక్క ఇంకా నేను చాలా వరకు వదిలేశాను అనమాట. ఇంకా చాలామంది ఫస్ట్ నుంచి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే మనం కాదు అనలేము. అందుకోసం అని చెప్పి నేను తీసుకొని అయితే కుడుతూ ఉంటాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంటే ఫస్ట్ అటువైపు నుంచి తీసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మీకు అర్థమైందో కాలేదు, లైటింగ్ కూడా ఎక్కువ లేదేమో అని అనిపించింది. అందుకని సెకండ్ మిర్రర్ కుట్టేటప్పుడు కూడా మీ క్లారిటీ కోసమని నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ మిర్రర్ కూడా కుడుతున్నాను చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట మిర్రర్ పైన. నేను మిర్రర్స్ అనేవి ముందే ఎక్కడ ఏ ప్లేసెస్లో కుట్టాలో అక్కడ నేను గమ్ పెట్టి అంటించేసుకుంటానండి. అలా అయితే ఏంటంటే కదలవు. ఇవి చిన్న మిర్రర్స్ కదా, మన చేతి కంటే కూడా, మన వేలు కంటే కూడా చిన్నగా ఉంటాయి. సో అవి మూవ్ అవుతూ ఉంటాయి మనం అంటించకపోతే. అందుకని ముందే నేను అంటించేసుకుంటాను. అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, మనం కుట్టేటప్పుడు ప్రశాంతంగా కుట్టేసుకోవచ్చు. ఇలాగ రొటేట్ చేస్తూ మనం మిర్రర్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. పైగా ఏంటంటే మనకి స్క్వేరో లేకపోతే ట్రయాంగిలో ఇలాగ అస్సలు రావద్దండి, రౌండ్గానే రావాలి. మన మిర్రర్ ఎంత రౌండ్ ఉందో పైన ఉండే స్టిచ్ కూడా అలానే రౌండ్గా రావాలన్నమాట. అప్పుడైతేనే చూడ్డానికి చాలా బాగుంటుంది. దాదాపు ఈ చీరకు వచ్చేసి నేను ఒక 600 నుంచి 700 మిర్రర్స్ అయితే పట్టాయండి. అన్ని మిర్రర్స్ కూడా నేనే కుట్టాను. సో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. అంటే అన్ని మిర్రర్లు మీకు ఒకేలాగా కనిపిస్తాయి, వేరే వేరేగా కనిపించవన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అయితే ఈవిడ ఈ శారీకి వచ్చేసి 2 లైన్స్ ఇలా సపరేట్గా కూడా వేయించుకున్నారు. అంటే అక్కడక్కడ ఒకటి కాకుండా ఇలాగా ఒక శారీ మొత్తం బార్డర్ లాగా ఇలాగ 2 లైన్స్ అయితే వేయించారు. అలాగనే మిడిల్లో కూడా చాలా ఎక్కువ మిర్రర్స్ అయితే కావాలి నాకు. శారీ బరువెంతైనా సరే పర్లేదు, నాకైతే కావాలి అని అడిగేసరికి నేను మధ్య మధ్యలో కూడా ఎక్కువగానే అంటించేసాను. సో ఇది పళ్ళు అనమాట. పళ్ళులో కూడా అటువైపు ఇటువైపు 2 లైన్స్ మీరు చూస్తున్నారు కదా, ఇంకా అలా అంటించేసి కుట్టాను. మీకు ఇప్పుడు చూసే స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకపోతే ఇది వచ్చేసి క్రోషియా అండి. చేతితోటి ఊలుదారాలు, స్వెటర్స్ అలా అల్లుతాం కదా, అలా అనమాట. అయితే నేను ఒక కాంటెస్ట్లో అయితే పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి నేను ఇదైతే అల్లుతున్నాను. నేను మగ్గం వర్క్ కూడా ఇంతకుముందు చూపించాను కదా. మగ్గం వర్క్ ఎలాగా అంటే మనకి ఈ టైపే ఉంటుంది. మగ్గం వరకు చాలా సన్న నిడిలు ఉంటుంది. దాన్ని క్లాత్ నుంచి కిందికి దించి దారం తీసుకొని పైకొచ్చి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ ఈ క్రోషియా దానికి కంప్లీట్ ఆపోజిట్, మనకి నిడిల్ పైకి వెళ్ళాలి, అలాగనే ఆ దారం పట్టుకోవాలి, దారం పట్టుకొని లాక్కొని రావాలన్నమాట. ఇక మగ్గానికి క్రోషియాకి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది స్టిచ్ అనేది. సో వీటిల్లో దాదాపు ఇలాంటివి 100 అయితే చెయ్యాలి నాకున్న లెక్క ప్రకారం. అయితే నేను తక్కువే చేశాను, ఒక 30 అలాగా చేసి ఉంటాను మేబీ.
సో రోజుకొకటైతే చేస్తానండి. ఎలా అంటే ఒక గంట, గంటన్నర నుంచి నాకు 2 గంటల సమయం అయితే పడుతుందనమాట. అంటే నాకు 8 ఇంచెస్ 7 ఆర్ 8 ఇంచెస్ మేము చెయ్యాలనమాట. మా టార్గెట్ అది. సో అందుకని చెప్పేసి చేసేయడానికి నాకు గంటన్నర నుంచి 2 గంటలు అయితే పడుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ స్టిచ్. నేను ఫాస్ట్గా చేసేసరికి మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. బట్ మీకు ఎవరికైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి పెట్టడానికి అయితే రెడీనే. అయితే నేను ప్రజెంట్ వ్లాగ్సే తీస్తున్నాను కాబట్టి డైలీ నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను చేసే వర్క్ ఎలా ఉంటుంది, నేను ఏ వర్కులతో బిజీగా ఉంటాను, సో నా టైం ఎలా స్పెండ్ అవుతుంది అనేది మీ అందరితో షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇప్పుడు వ్లాగ్స్ తీస్తున్నా కాబట్టి ఇవన్నీ నేను పెట్టాల్సి వచ్చింది. సో ఇది వచ్చేసి సిజర్ టైప్ అనమాట. అయితే ఈ బాక్స్ నేను క్రోషియా కోసమే పర్చేస్ చేశాను అమెజాన్లో. ఈ బాక్స్ ఎంత పడిందంటే నాకు 250 నుంచి 350 దాకా పడిందండి. నాకు ఎగ్జాక్ట్ రేట్ గుర్తులేదు, బట్ ఆ ప్రైస్లో అయితే నేను తీసుకున్నాను. అన్ని టైప్స్ ఆఫ్ నీడిల్స్ అందులో ఉన్నాయి చూసారా, క్రోషియాకి సంబంధించి. అలాగనే దాని సపోర్టివ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆ బాక్స్లో అయితే ఇచ్చారు. ఇంక ఇవి పోతే ఇప్పుడు నేను అల్లడానికి యూస్ చేసే ఊలు దారాలన్నమాట ఇవి. వీటితోటే నేను ఇవన్నీ కూడా అల్లుతున్నాను. ఇక దాదాపు ఒక చిన్న ఉండొచ్చేసి 1.5 అవుతుందండి. అంటే ఒకటి మొత్తం అవుతుంది, ఇంకొక దానికి సగానికి పడుతుంది. అయితే అలా సగం మిగిలినవన్నీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు వస్తుంది చూడండి, ఇదిగోండి ఇలాగా నేను కుట్టడానికి అయితే యూస్ చేస్తాను. ఏది కూడా వేస్ట్ అవ్వకూడదు కదా. సో అందుకని చెప్పేసి మిగిలిన చిన్న చిన్నవి కొద్దిగా పడుతుంది అని అనుకునేవి ఇలా మిడిల్లోనూ లేకపోతే ఎడ్జెస్లోనూ అలాగా నేను సపరేట్గా చేయడానికైతే చూస్తానన్నమాట. బాగుంటుంది కూడా, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మనం అలా చేయడం వల్ల. అయితే వీటిల్లో ఇన్ని రకాలైతే నేను చేశాను. ప్రజెంట్ అంటే నేను రెడీ చేసినవి అయితే మీకు చూపిస్తున్నాను. దాదాపు నాకు వచ్చేసి ఒక 10 నుంచి 15 పైనే ఊలు దారాలు అయితే పట్టాయి వీటి వరకు. ఇంకా తీసుకోవాలి, నేను ఇంకా చెయ్యాలి. నేను డైలీ ఒకటైతే చేస్తున్నాను ప్రజెంట్, ఎక్కువైతే నేను చెయ్యట్లేదు. ఒకటైతే టార్గెట్ పెట్టుకున్నా, కానీ రోజుకి 2 పెట్టుకుంటే తప్ప నా టార్గెట్ ఫినిష్ అయ్యేలాగా నాకైతే కనిపించట్లేదు. సో నేను రోజుకి 2 టార్గెట్ పెట్టుకొని ఫినిష్ అయితే చెయ్యాలి. అలాగనే ఆ శారీ మీద వర్క్ కూడా నేను ఫినిష్ అయితే చెయ్యాలి. ఇకపోతే ఇప్పుడు చూసారు కదా, ఇంతవరకు అయితే నేను ఫినిష్ చేశాను. ప్లెయిన్ కలర్స్, మల్టీ కలర్స్ అలాగా. ఇంకా అది చేస్తూనే మధ్యలో కొంచెం హ్యాండ్ ఎప్పుడైనా పెయిన్ అనిపించినప్పుడు వేరే వర్క్లోకి నేను దిగిపోతాను. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మనకి చాలా మ్యాంగోస్ అయితే ఉంటాయి ఇంట్లో. అవి పాడవకుండా మనం అయితే సర్దుకోవాలి కదా. తీసుకొచ్చారు నిన్ననే మ్యాంగోస్ అనేవి. నిన్న కొంచెం వర్క్ మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఓపిక లేక నేను కవర్లోంచి తీసైతే సర్దలేదు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాంగోస్ కూడా సర్దేసుకొని టేబుల్ మీద పెట్టేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది అని చెప్పి నేను సర్దేశాను. అయితే ఇవి వచ్చేసి ఎలా ఉంటుందంటే మచ్చలుగా అయితే ఇవి మేమేమీ స్ప్రేలు చేయలేదు అని చెప్పారనమాట పొలం వాళ్ళు. మేము దారిలో వచ్చేటప్పుడు ఇవి ఒరిజినల్గా పండినవే, మేము స్ప్రేలు చేసి పండించినవి కావు, ఆ మచ్చలు కూడా ఒరిజినల్గా ఉంటేనే మీకు అలాగా మచ్చలు ఉంటాయి అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి అలాంటివి అయితే మేము కొన్నాము. బట్ ఇందులో ఏది మోసం ఏది నిజం అనేది మనకు తెలియదు. ఒక కాయ అయితే కట్ చేసుకొని తిన్నాము, టేస్ట్ వైజ్గా అయితే పర్లేదు. ఇంక ఇక్కడ వెస్టేజ్ ప్రోడక్ట్స్ అండి ఇవి. నిన్న మామూలుగా చెప్పడానికని వచ్చారు వాళ్ళు, ప్రోడక్ట్స్ చేసి చూపించారు. అంటే రియాలిటీ ఏది, రాంగ్ ఏది, రైట్ ఏది ఎలా యూస్ చేయాలి, తర్వాత అవేంటంటే కెమికల్ బేస్డా కెమికల్ లేకుండా ఉన్నవా అని చెప్పి మనకి 2 డిస్పోజల్ గ్లాసెస్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసి చూపించారండి. నాకైతే ట్రస్టబుల్ అనిపించింది, నాకు ట్రస్టే అనిపించింది. బాగున్నాయి కూడా నిజానికి ప్రోడక్ట్స్ అయితే, ఎక్కడా కూడా రాంగ్ అని నాకు అనిపించలేదు. తర్వాత రివ్యూస్ చూశాను. అలాగనే చాలామంది వేరే యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టినప్పుడు కింద వచ్చిన కామెంట్స్ చూశాను. చాలామంది యూజ్ అయితే చేస్తున్నారు. అలానే రేట్లు కూడా చాలా రీజనబుల్ ప్రైసెసే అనిపించింది, మరీ హెవీగా అయితే లేవు. తర్వాత ఆ రేట్లో అంత పెద్ద ఈ బాటిల్స్ రావడం అంటే ఇట్స్ ఓకే, ఒప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే రేటు సైజు కంటే కూడా దాని ప్రోడక్ట్ వాల్యూ, అంటే ఆ ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి మనం పెట్టే మనీకి కూడా.
సో నాకైతే వర్తబుల్ అనిపించింది, నేను తీసుకున్నాను. ఇకపోతే ఇక్కడ మా చిన్నోడు షెల్ పిస్తా తీసుకున్నాం అనమాట నిన్న బయట నుంచి వచ్చేటప్పుడు. ఆ షెల్ పిస్తాలోంచి అవి తీసి తింటున్నాడు. ఇవేంటంటే సాల్టీగా నోటి కొంచెం బాగుంటుంది. అయితే మొన్న నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, విడిగా పిస్తా కూడా తీసుకొచ్చి అవి కొంచెం సాల్ట్ వేసి నార్మల్గా ఫ్రై అంటే ఆయిల్ లేకుండా నార్మల్గా ఫ్రై చేస్తే దానికి కూడా సాల్ట్ మంచిగా అతుక్కొని బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు షెల్ పిస్తాలో ఎలాగైతే ఉంటుందో సాల్టీగా మీకు అలానే ఉంటుంది, మీకు చాలా రేటు కూడా కలిసి వస్తుందని చెప్పిందనమాట. ఇంకా కాకపోతే అట్లయితే నేను ట్రై చేయలేదు, ఇది ఇంకా నచ్చి తింటున్నారని చెప్పి ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ పోతే మొన్న కజ్జికాయలు చేశాను కానీ అది తినడం అదంతా మీకు ఏం చూపించలేదు. బట్ డైలీ వ్లాగ్లో ఒక రొటీన్ అయిపోయింది కదా ఏదన్నా ఫుడ్ తింటూ చూపించడం అనేది, అందుకని నేను ఇదే తింటూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా సగం పైన తిన్నాక నాకు గుర్తొచ్చింది, అవును ఇది చేశానే కానీ తింటూ మీకు వీడియో పెట్టలేదు అని. అందుకని లాస్ట్లో ఇంకా తినేటప్పుడు మీకైతే ఈ వీడియో అయితే పెట్టాను. చాలా బాగుందండి, మీరు ఆ పౌడర్ అలా తయారు చేసుకొని వాడండి, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లెగిన్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి మామూలుగా అయితే నాకు 200-250 వర్త్ ఏమో అనిపించింది, బట్ దీని మీద 300 అని ఉంటే 275 ఏమో వేసారండి, జిఎం కంపెనీ అని చెప్పి. ప్రజెంట్ అయితే ఇక ఇదే కంపెనీ అన్ని చోట్ల అయితే దొరుకుతూ ఉంది, బట్ నాకు క్లాత్ కూడా పెద్ద ఎక్కువగా అంటే ఆ రేటుకి సంబంధించి అంత క్లాత్ ఏమీ వర్త్ అని నాకు అనిపించలేదు. బట్ ఇంకా అంతకంటే తక్కువ రేటు కూడా దొరకవేమో అనిపించింది. ఓకే, ఇంకా అసలు వాడి చూస్తే తెలుస్తుంది కదా ఈ కంపెనీ అని. ఇంతకుముందు నేను సిఎంఆర్ వాటిల్లో తీసుకున్నప్పుడు ఒక లెగ్గిన్ వచ్చేసి 600 ఉండిందండి. ఆ 600 లెగ్గిన్ ఇప్పటికీ డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగుంది అండ్ చాలా మంచి గుడ్ క్వాలిటీ కూడా. అసలు ఎలా ఉందంటే కలర్ పోకపోవడం కానీ అంతా చాలా బాగుందండి. 600 మంచిగా పెట్టొచ్చు అనిపించింది. ఇంకా మొన్న టెలిగ్రామ్లో ఆర్డర్ అంటే ఇలాగ జీడిపప్పుది ఆఫర్ అయితే వచ్చిందండి. 50 గ్రామ్స్వి 6 ప్యాకెట్లు తీసుకోవాలి, 6 కూడా 150నో 160నో కొంబోలాగా అక్కడైతే రావడం జరిగింది. ఇప్పుడు టెలిగ్రామ్లో బాగా ఇదైంది కదా, ఫ్లిప్కార్ట్లో మనకు డైలీ చూయించవు కానీ టెలిగ్రామ్లో వచ్చే లింక్స్ ఓపెన్ చేసి మనం అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఆ జీడిపప్పు పర్లేదు తక్కువ రేటుకే వచ్చింది, ఇట్స్ ఓకే చేయొచ్చు అని చెప్పి చేశానమాట. ఆ చిన్న బాక్స్ ఇచ్చేసరికి ఇందులో 6 ప్యాకెట్లు ఎక్కడ పడతాయి అనుకున్నాను, బట్ ఇలాంటి ప్యాకెట్లలో అయితే సీల్ చేసి ఇచ్చారనమాట. నాకైతే ప్రోడక్ట్ వర్తబుల్లే అనిపించింది, ఎందుకంటే ఇవి చిన్న ప్యాకెట్స్ అయినా సరే పర్లేదు బాగానే ఉన్నాయి. సో క్వాంటిటీ కూడా 50 గ్రాములు అంటే 50 గ్రాముల ప్యాకెట్ లాగానే వచ్చింది. ఇవి మనకి ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్లేస్ చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటానమాట. ఇవే కాదండి, చాలా వరకు టెలిగ్రామ్లో కొన్ని ఛానల్స్ మీరు ఫాలో అయినట్టయితే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాలు ఇలాంటివి డ్రై ఫ్రూట్సే కాదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఒక్కోసారి 1 రూపీలో కూడా వచ్చినాయి ఉన్నాయి. అలా ప్లేస్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇది వచ్చింది, ఇంకా నా 3-4 ఐటమ్స్ అయితే పెట్టాము, అవి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తానండి మీకు. ఇవైతే నాకు వర్తబుల్ అనిపించింది. ఇంకా పోతే ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చుంటే ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. అప్పుడు మీరు చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట వీడియోస్ అన్నీ కూడా. అండ్ మీకు నేను ఇందాక చెప్పాను కదా, క్రోషియా కానీ అలాగనే మిర్రర్ వర్క్ కానీ ఇలాంటివి ఏవైనా కావాలి అన్నా, నేర్చుకుంటాము అన్నా, వాటికి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను నేర్పించడానికైతే ట్రై చేస్తాను. ఇంకా పోతే వీడియో అయితే ఇంతేనండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చూసినందుకైతే. బాయ్.